నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఓడిపోతామన్న సందేహం విజయాన్ని దూరం చేస్తుంది. కాబట్టి పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చు. శుక్రవారం ఏ దేవతను పూజించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష శాఖాచార్యులు శ్రీ రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు, శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజు అంటారు. శుక్రవారం మరి లక్ష్మీదేవి ఏ శ్లోకంతో పూజించాలి అంటారు? లక్ష్మీప్రదం, శుభప్రదం. మన కార్యక్రమమే శుభప్రదం. ఇది లక్ష్మీప్రదం కావాలి అని ముందు కోరుకుందాం. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ స్తోత్రం చేద్దాం. అమ్మవారిని లక్ష్మీ అంటూ పిలుస్తాం. లక్ష్యార్థే, లక్షణార్థే, రోచ్యార్థే అని మనకు నిరుక్తం ఇలా చెబుతుంది. లక్ష్మీప్రదమైన స్వరూపం అని అర్థం. ఏది ఆనందం కలిగిస్తుందో ఆ రూపాన్ని మనం ఇలా ఈ శ్లోకం ఈ మొదటి పదంతో ప్రారంభం చేస్తే శ్లోకం అంతా గుర్తుకు ఉంటే చెబుదాం. లేని పక్షంలో మహాలక్ష్మీ నమః అన్నా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు మనం అమ్మవారిని ఇలా లక్ష్మీ క్షీరసముద్రాయతనయాం అంటూ స్తోత్రం చేద్దాం. లేదా మహాలక్ష్మీ నమః అనే నామమంత్రంతో కూడా స్తోత్రం చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. అమ్మవారికి సంబంధించి మంచి శ్లోకాన్ని తెలియజేశారు గురుగారు. గురుగారు, శుక్రవారం నాటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? దుర్ముఖి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చతుర్థి తిథి సాయంత్రం 4:31 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి. శుక్రవారం శ్రవణ నక్షత్రం ఉదయం 9:25 వరకు ఉంది. తరువాత ధనిష్ఠ నక్షత్రం. ఈరోజు విష్కంభ యోగం తెల్లవారుజామున 3:53 వరకు ఉంది. తరువాత బాలవకరణం సాయంత్రం 4:31 వరకు ఉంది. ఆ తర్వాత కౌలవకరణం 4:06 వరకు ఉంది. ఈరోజు సూర్యోదయం 5:44 అవుతుంది. సూర్యాస్తమయం 6:52 వరకు అవుతుంది. గురుగారు, ఇందాక అమ్మవారికి సంబంధించి మంచి శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలియజేస్తారా? లక్ష్మీం అన్న శబ్దానికి ఇందాకే మనం ప్రారంభం చేసుకున్నాం. లక్ష్యార్థే, లక్షణార్థే అంటూ మనకు ధర్మం ఏం చెబుతుంది అంటే లక్ష్మీ స్వరూపం అనగా వరద అభయాస్తాలతో కమలంలో కూర్చుని బంగారు నాణాలు కుప్పల్లాగా మన మీద పోస్తూ ఉంటే మనం ఏదో లక్ష్మి లక్ష్మి అనుకుంటూ ఉంటాం. ఇది కాదు లక్ష్మీ స్వరూపం అంటే. లక్ష్మీ శబ్దానికి అర్థం ఇలా చెప్పబడదు. సలక్షణంగా ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారి వాహనం ఉలూకం, గుడ్లగూబ. కనుక అమ్మవారిని ఎలా మనం స్తోత్రం చేయాలి అంటే లక్షణార్థే. లక్ష్మి అన్న శబ్దానికి లక్షితార్థం ఆనందం అని చెప్తుంది నిరుక్తం. ఎదుటివారు చిరునవ్వులు చిందిస్తే ఆ నవ్వుల్లో మనకు లక్ష్మీ స్వరూపం కనిపిస్తుంది. చిన్నపిల్లలు చిన్నగా నవ్వితే, చిన్న చిన్నగా అడుగులు వేస్తే వాళ్ళ కదలికలలో మనకు ఆనందం కనిపిస్తుంది. ఇది లక్షణార్థం. ప్రకృతి పులకరిస్తే, చిన్న చెట్టు మొలకరిస్తే, మొలకెత్తితే కనిపించేది ఆనందం. ఇది లక్షణార్థం. లక్ష్మిని ఇలా చూడాలి. ఈశ్వరుడు భూమి,
భూమి మీద ఉండేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి ఇదంతా కూడా స్త్రీ స్వరూపం. ప్రకటింపబడేటటువంటి లక్షణం స్త్రీ స్వరూపం కనుక లక్ష్మీం లక్షణార్థం. క్షీర సముద్రరాజతనయాం ఇది రెండవ శబ్దం. పూర్వం లక్ష్మీదేవి ఇంద్రుని వద్ద ఉండేదిట. నా వద్ద ఉన్నది అని ఇంద్రుడు దురహంకారంతో ఉన్నాడు. ఒకరోజు ఆయన ఏనుగు పైన పోతున్నాడు. దూర్వాస మహర్షి వచ్చాడు, ఒక పుష్పమాలను అందించాడు. ఆ పుష్పమాలను మావటివాడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడు మావటివాడు ఆ కుంభస్థలం పైన ఏర్పాటు చేశాడు ఆ మాలని. అంతలో ఏనుగు ఐరావతం ఆ పుష్పమాలని తొండంతో లాగివేసింది, నేలపైన విసిరి కొట్టింది. నేను ఇచ్చిన పుష్పమాలను ఇలా అవమానం చేస్తావా అంటూ దుర్వాసుడు, నీ దగ్గర లక్ష్మి ఉంది కాబట్టి అహంకారంతో ఉన్నావు, అది నిన్ను విడిచిపెట్టిపోవుగాక అంటూ శపించాడు. లక్ష్మి వెళ్ళింది, సముద్రంలో చేరింది. ఆ పిమ్మట దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథనం చేశారు. అందులో నుంచి 21 వస్తువులు వచ్చాయి, ప్రాణులు వస్తువులు. వచ్చిన ఆ 21లో లక్ష్మీదేవి కూడా ఒకటి. ఆ పిమ్మట వచ్చినవాడు చంద్రుడు. వచ్చిన లక్ష్మీదేవి తనను దేవతలందరూ కూడా కోరికలతో చూస్తూ ఉండగా తనకు తానుగా వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తి మెడలో హారం వేసింది. సముద్రాజ తనయగా సముద్రంలోంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తినే వరించింది కనుక లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం. రంగధాముడు అంతరంగనాథుడు, అంతా రంగనాథుడు. ఆయన కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయక అంటుంది శాస్త్రం. ఆ రంగనాథుడి యొక్క అర్ధాంగి కాబట్టి ఆవిడని ఇలా పిలుస్తాం మనం. ఎలా అంటే సముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం. రంగధాముడు ఆయన, ఆ రంగధాముడి యొక్క ఇల్లాలు ఆవిడ. సమస్త దేవతలను తనకి దాసీ స్వరూపంగా చూచేటటువంటి స్వరూపం లక్ష్మీ స్వరూపం కనుక దాసీభూత సమస్త దేవ వనితాం. సమస్త భూతకోటి అంతా కూడా అమ్మవారి ముందు సాగిలపడవలసిందే. లోకైక దీపాంకురాం, దీపస్వరూపం లక్ష్మీ స్వరూపం. అలా అమ్మవారిని మనం స్తోత్రం చేద్దాం. స్తోత్రం చెప్పాలి. లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఆ కమలంలో ఉండేటటువంటి తల్లి, వైభవంతో ఉండేటటువంటి తల్లి, బ్రహ్మాది దేవతలకందరికీ కూడా ఆనందం కలిగించేదిగా ఉన్నది. అమ్మవారి స్వరూపాన్ని ఆనందంగా చూస్తాం కదా. లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. బ్రహ్మాది దేవతలకు కూడా అమ్మవారి యొక్క ఆ వైభవంతో కూడుకున్న చూపుల వల్లనే సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కనుక చివరగా దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ బ్రహ్మగంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం. త్వాం అమ్మవారి నమస్కారం చేద్దాం, ఇలా చెప్పుకుందాం. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆ అమ్మవారు సరసిజ కమలంలో ఉండేటటువంటి తల్లి, ముకుందునకు శ్రీమన్నారాయణమూర్తికి ప్రియం కలిగించేదిగా ఉండి మనకు కూడా క్షేమం కలిగించుగాక అని స్తోత్రం చేద్దాం. ఇది భావంగా మనం చెప్పుకోవాల్సిన అంతరార్థం. అమ్మవారి శ్లోకానికి అర్థం చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది గురుగారు. శుక్రవారం నాటి ద్వాదశ రాశుల గోచార ఫలితాలు తెలియజేస్తారు. మేషరాశి వారికి ఈరోజు అంతగా బాగలేదు. ఈరోజు కుటుంబంలో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య అనుకోని వైమనస్యాలు ఏర్పడతాయి. వీరికి సంతానం యొక్క కోరికలు తీర్చలేదని వారు విరోధాన్ని ప్రకటిస్తారు. వీరికి వస్తు నష్టం సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈరోజు ఆదిత్య హృదయాన్ని జపం చేసినట్లయితే వీరికి శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అకాల భోజనం చేస్తారు. వీరికి మోకాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని ఎక్కువగా బాధిస్తాయి. వీరు అధికారుల మన్నన పొందుతారు. వీరికి కుటుంబ సౌఖ్యం, శారీరక సౌఖ్యం, నూతన వస్త్ర ప్రాప్తి,
కలుగుతాయి. వీరు పొరుగు ఊరుకు కానీ పొరుగు దేశాలకు కానీ పోయే ప్రయత్నాల్లోనే వీళ్ళు ఆ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసినట్లయితే ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుభకరంగా ఉంది. వీరికి మానసికంగా సంతోషంగా ఉంటారు, ఆర్థికంగా అభివృద్ధిని చూస్తారు, అనుకోని లాభాలు కలుగుతాయి, వీరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వీరు సంతానాభివృద్ధి వీళ్ళకి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ రాశివారు వెంకటేశ్వర స్తోత్రాన్ని జపం చేసినట్లయితే వీరికి శుభకరంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అనారోగ్య సూచనలు ఉన్నాయి. చేసే పనులు సవ్యంగా సాగవు, అవాంతరాలు ఏర్పడతాయి. మానసికంగా వీళ్ళు కుంగిపోతారు. కాబట్టి ధైర్యం వహించడం మంచిది. వీరు లలితా సహస్రనామాన్ని జపం చేసుకొని వీరికి ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సింహరాశి వారు ఈరోజు పరులకు చేయాలనుకుంటున్న సహాయాలు వీరికి మంచి పేరు ప్రఖ్యాతులను తెస్తాయి. కానీ వ్యక్తిగతంగా వీరు చింతనకు గురవుతారు. వీరు అధికారుల నుంచి సరైన సహకారాన్ని పొందలేరు, వారిని మెప్పు పొందలేరు. కాబట్టి వీరు విష్ణు సహస్రనామాలని జపం చేసుకొని వీరు దాని నుంచి అధిగమించవచ్చు. కన్యారాశి వారికి కూడా ఈరోజు చేసే పనుల్లో అంత ఆశించిన ఫలితాలు ఉండవు. వీరు మానసిక క్షోభకు గురవుతారు. అకాల భోజనం, త్రిప్పట, శ్రమకు గురవ్వడం ఇత్యాదిక ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీరు వెంకటేశ్వరుని ధ్యానించి సత్ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంది. వీరు అనుకోకుండా ఎప్పుడో దూరం అయిపోయిన స్నేహితులు దగ్గర కావడం, వారితో కాలక్షేపం వీరికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది, సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులు శుభ ఫలితాలు సాధిస్తారు, బాగుంది. వీరికి శారీరక సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, మానసిక ఉల్లాసం ఇత్యాదికాలన్నీ ఉన్నాయి. వీరు తులసి మాలని హనుమంతునికి సమర్పించి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజంతా వ్యాకులతతో కూడిన మనసు కలిగిన వారై ఉంటారు. ఏ పని చేయాలన్నా మనసు శ్రద్ధ వహించి చెయ్యరు. కాబట్టి వీరు అన్నింటా అపజయాన్ని చవి చూసే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని జపం చేసుకొని ఆయన ఆరాధనతో శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ ధనుర్రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంది. వీరికి ఆదాయ మార్గాలని చక్కగా వెతుకుతారు. వీరికి మృష్టాన్న భోజన ప్రాప్తి కలుగుతుంది, మానసిక ఆనందం కలుగుతుంది. కుటుంబ వ్యక్తులతో కాలాన్ని గడపడం వీరికి మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వీరు నూతన
వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికల్ని వీళ్ళు తయారు చేస్తారు. వీరికి జన సహకారం కూడా లభిస్తుంది. వీరు ఈశ్వరునికి బిల్వ దళాలతో అర్చన చేసి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ మకర రాశి వారు ఈరోజు అప్రయత్నంగా కలహాల బారిన పడతారు. మాట మాధుర్యంగా ఉన్నా కానీ ఎదుటివారు పెడార్థాలతోటి వీరిని తప్పుగా అర్థం చేసుకొని వీరితో కలహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు చేసే పనులు సరిగ్గా సత్ఫలితాలని పొందలేవు. వీరు అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది. వస్తు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీరు కార్తవీర్యార్జున్ని జపం చేసుకొని ఆయనకి ప్రీతిగా జపాలు చేసుకున్నట్లయితే సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆనందదాయకమైన రోజు. వీళ్ళు సత్ఫలితాలను సాధిస్తారు. సంతానాభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. వీరు బంధు సమాగమం, మిత్ర సమాగమంతో ఆనందదాయకంగా ఈరోజు కాలం గడుపుతారు. వీరు దుర్గా సప్తశ్లోకిని జపం చేసి ఈ రాశివారు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ మీనరాశి వారికి చాలా సౌఖ్యదాయకమైనటువంటి రోజు. శుభకరంగా ఉంది. మంచి వార్తలు వింటారు. నూతన వస్తువుల్ని సేకరిస్తారు. వీరికి దైవ కార్యాలలో పాల్గొంటారు. వీరు మంచి ఫలితాలను సాధించడానికి గాను ఈశ్వరుణ్ణి బిల్వ దళాలతో అర్చన చేసినట్లయితే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయడంతో పాటు ఏ రాశుల వారు ఏ దేవతని ధ్యానించాలనే విషయాలు కూడా తెలియచేశారు గురుగారు. మంచిది. శుక్రవారం నాడు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అసలు? శుక్రవారం నాడు ఇల్లంతా కూడా ముందు శుభ్రంగా అలకడం, కడగడం, వాకిలి శుభ్రపరచుకోవడం, కడప చక్కగా పసుపుతో అలంకరింపజేసుకోవడం, రంగవల్లులు తీర్చడం, బియ్యం పిండితో ముగ్గులు పెట్టడం, ఇల్లంతా కూడా లక్షణంగా సుశోభితంగా లక్ష్మీప్రదంగా కనిపించే విధంగా చేసుకోవడం. ఇది మొదటి లక్షణం. ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. చవితి తిథి, గణపతిని పూజించవలసిన రోజు కూడా ఈరోజు ఉంది తిథి ప్రకారంగా. సామాన్యంగా మన వాళ్ళలో ముఖ్యంగా దుకాణాలలో మహాలక్ష్మి, గణపతి, సరస్వతి ఇలా ఉండే చిత్రపటాన్ని మనం పూజించడం గమనిస్తూ ఉంటాం. లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే గణపతిని కూడా అర్చించాలి. సరస్వతి అనుగ్రహం వాక్కు బాగుంటే, గణపతిని అర్చించినందువల్ల స్థిర బుద్ధితో మనం ప్రవర్తిస్తే అప్పుడు లక్ష్మి మనకు అనుగ్రహం చూపుతుంది అంటారు. కనుక ఈరోజు ఉండే మరొక విశేషం గణపతి వ్రతం కూడా. కనుక గణపతిని కూడా స్తోత్రం చేద్దాం, అర్చన చేద్దాం. శుక్రవారానికి సంబంధించి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మౌన వ్రతం పాటించడం, ఇది మనకు చాలా శ్రేయస్సును కలిగిస్తుంది. ధనానికి లక్ష్మి అనుకుంటే ద్రవ్యం అన్న పేరు చెప్పుకుంటూ ఉంటాం మనం. ద్రవయతీతి ద్రవ్యం, కరిగిపోయేది, జారిపోయేది అని అర్థం. ధనానికి ఉండేవి 3 దశలు. ఒకటి అనుభవం, రెండవది దానం, మూడవది దొంగతనం చేత అపహరింపబడడం. కనుక మనం అనుభవిద్దాం లేదా దానం చేద్దాం. లేని పక్షంలో ఎవరో తస్కరాణాం పతయే నమః అయ్యే ప్రమాదం ఉంటుంది. శుక్రవారం నాడు ఇల్లంతా కూడా అలంకరింపజేసుకోవడం, ఆనందంగా ఉండడం, దానం ఇవ్వడం, అలాగే శుక్రహోర
1 గంట సేపు ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటుంది. ఈ శుక్రహోరలో మౌనం పాటించినందువల్ల చక్కటి ఆరోగ్యం, ఆనందం, ముఖమండలంలో వర్చస్సు పెరుగుతుంది. కనీసంగా మనం పాటించవలసిన శుక్రవారపు నియమాలు: 1 ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం, 2 దానం చేయడం, 3 1 గంట మౌనవ్రతం పాటించడం. అది ఉదయం శుక్రహోర 6 నుంచి 7 శ్రేష్టం. కాని పక్షంలో రోజులో ఎప్పుడైనా కూడా వారు 1 గంట సేపు 2:30 గడియలు మౌనంగా పాటిస్తే విభూషణం మౌనమ పండితానాం అంటుంది శాస్త్రం. అలాగే మౌనైన కలవో నాస్తి, ఏ గొడవలు ఉండవు మౌనంగా ఉంటే అని కూడా పెద్దలు చెప్తారు. కనుక 3వది గంట సేపు మౌనవ్రతం పాటిద్దాం, అందరి ఆరోగ్యాన్ని కోరుకుందాం. చాలా మంచి మాట తెలియజేశారు గురుగారు. శుక్రవారం రోజు ఇల్లంతా శుభ్రపరచుకోవడంతో పాటు మౌనం పాటించాలనే విషయం తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. చూసారుగా శుక్రవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.